శంకుస్థాపన అనేటటువంటిది వార్తగా కూడా రాశారు. క్వాంటమ్ వ్యాలీకి సాంకేతిక సహకారం అన్నటువంటిది కూడా దేశవ్యాప్తంగా 7 స్టార్టప్లతో కలిసి పనిచేస్తున్నాం. హార్డ్వేర్ పైన దృష్టి పెట్టాలి. నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ సెల్ హెడ్ జేబీవి రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు సర్కార్ కుట్రపై వైఎస్ జగన్ విమర్శలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలు క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబులు నిర్ధారించే చంద్రబాబు చెప్పేవని అబద్ధాలని జంతు కొవ్వు కలపలేదని సిబిఐ ఛార్జ్షీట్లు తేల్చేసింది. ఆ ఛార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం, చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిని మరో పేరుతో తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్లు ఈయన లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సిబిఐ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయంపై ఛార్జ్షీట్లో రాసింది. తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు సిబిఐ రిపోర్టు కాదని కొత్తగా కమిషన్, న్యాయం కోసం ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. ఇప్పుడు తప్పులు చేస్తున్న వారు ఎవరిని వదిలిపెట్టము, బోన్లో నిలబెడతాం. వచ్చేది మా ప్రభుత్వమే. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అందుకే వారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రూట్